పాత్రికేయ మిత్రులందరూ కూడా జనసేన పార్టీ నుంచి మీ అందరికీ నమస్కారం. ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 16వ తారీఖు ఫిబ్రవరి 16వ తారీఖున జిల్లా స్థాయి కార్యకర్తల విస్తృత సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జిల్లా నలుమూల నుంచి కూడా గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొని గత 9 నెలలుగా ఈ రాష్ట్రంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా పంచాయతీరాజ్ శాఖలో అనేక రకాల కీలక మార్పులు తెచ్చి ఇవాళ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ చాలా బాగా పనిచేస్తున్న ఒక అభిప్రాయాన్ని ఇవాళ గ్రామ సర్పంచులు కూడా గమనించారు. కాబట్టి ఇలా అనేక రకాల మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు ఇంకా ముందుకు వెళ్ళాలని ఆ శాఖలో మనం చూస్తూ ఉన్నాం. గత 9 నెలలుగా ఎప్పుడు ఎవరు చేయలేనటువంటి అనేక రకాల కార్యక్రమాలు చేసి చూపించారు. ఒకే రోజు రాష్ట్రంలో గ్రామ సభలు నిర్వహించారు. సర్పంచులకి ₹1,00,000 ముందుగా నిధులు ఇచ్చారు. అలానే గత ప్రభుత్వంలో పంచాయతీరాజ్ శాఖని పూర్తిగా దాన్ని నెగ్లెక్ట్ చేసి ఆ శాఖ ఉందా లేదన్నట్టుగా సర్పంచులందరూ కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ పూర్తిగా వారిని పట్టించుకోలేదు. ఇవాళ ఆ శాఖలో ఉన్న ఉద్యోగస్తులు అనేక సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న సమస్యలను కూడా, ప్రమోషన్లు కానీ అన్నీ కూడా మరి వారి శాఖలు అన్నీ కూడా క్లియర్ చేయడం జరిగింది. అలానే ఇవాళ ఎన్ఆర్ఈజీఎస్ నిధులు ప్రతి గ్రామానికి రోడ్లు, డ్రైన్స్ నిధులు ఇచ్చి వారం కూడా పేమెంట్ ఇస్తుంటే ఇవాళ గ్రామ సర్పంచులు కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. గ్రామ ప్రజలు కూడా మా సర్పంచి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగా పనిచేస్తున్నాడని సర్పంచెస్ కూడా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. కాబట్టి మరి ఇవాళ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఈ కూటమి ప్రభుత్వం ఇంకా ముందుకు వెళ్ళాలని, అలానే పార్టీని కూడా బాగా బలోపేతం చేయాలి. గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు కూడా జన సైనికుల్ని ఇంకా బాగా పార్టీలో చేర్చుకొని పార్టీని బాగా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి ఇవాళ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా నన్ను నియమించిన తర్వాత గత 4 మాసాలుగా నేను కూడా అన్ని గ్రామాలు తిరిగాం. మరి వారి అనుమతితోటి ఇతర పార్టీ నుంచి కూడా జనసేన పార్టీలోకి చేర్చుకోవడం కూడా జరుగుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ పార్టీని పటిష్టం చేయాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది. తప్పకుండా నాకు ఏదైతే అప్పగించిన బాధ్యత ఏదైతే ఉందో ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షుడిగా గతంలో నాకున్న అనుభవాన్ని బట్టి, నాకున్న పరిచయాలను బట్టి తప్పకుండా పార్టీని బాగా ముందుకు తీసుకెళ్తాం. గతంలో మొట్టమొదటి జనసేన పార్టీ ఆవిర్భావం నుండి ఉన్న నాయకులను కూడా, కార్యకర్తలను కూడా కలుపుకొని ఇంకా ముందుకు తీసుకెళ్తాం. కాబట్టి ఇవాళ మరి 16వ తారీఖు ఆదివారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో చాలా పెద్ద ఎత్తున జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాలు, నగరంలో 3 నియోజకవర్గాలు, రూరల్లో ఉన్న 4 నియోజకవర్గాలు, 7 నియోజకవర్గాల నుంచి కూడా గ్రామ స్థాయి నాయకులు, మండల స్థాయి నాయకులు, జిల్లా స్థాయి నాయకులు అందరూ కూడా దానికి హాజరై ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర జనసేన పార్టీ
ప్రధాన కార్యదర్శి కొండదిన నాగబాబు గారు ముఖ్య అతిథిగా వస్తున్నారు. మరి వారు కూడా పార్టీ ఆవిర్భావం నుండి ఎంతో కష్టపడి పనిచేశారు. మరి వారు కూడా పార్టీని బాగా బలోపేతం చేయడం కోసం మరి వారు కూడా సందేశాన్ని ఇస్తారు. అలానే రాష్ట్ర మంత్రులు నాదెళ్ల మనోహర్ గారు, అలానే టూరిజం శాఖ మంత్రులు కందుల దుర్గేష్ గారు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు. కాబట్టి తప్పకుండా జిల్లాలో అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జన సైనికులు వీర మహిళలు అందరూ కూడా హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. జిల్లాలో ఎన్నికల ముందే అన్ని చోట్ల కమిటీలు ఉన్నాయి. ప్రస్తుతం ఆ కమిటీలనే నిర్వహిస్తాం. పార్టీ ఆదేశం ప్రకారం రేపు ప్లేనరీ సమావేశాలు అయిన తర్వాత ప్లేనరీ సమావేశంలో పిఠాపురంలో జరుగుతున్న సమావేశాల్లో అక్కడ జరిగిన నిర్ణయాలు తీర్మానాలను బట్టి మేము తర్వాత నిర్ణయం తీసుకుంటాం. భవిష్యత్ కార్యాచరణ కార్యక్రమాన్ని ముందు ప్రకటిస్తాం. అప్పుడు అవన్నీ అవాస్తవాలండి. అవన్నీ కూడా నమ్మదగ్గేం కావు. నాకు తెలిసినంతవరకు ఎక్కడ కూడా రాష్ట్ర స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా కలిసి ఉన్నారు. వారి మనస్సులో ఎటువంటి అమరికలు లేవు, ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు. అసలు ప్రధాన నాయకులు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు కింద స్థాయిలో చిన్న చిన్న భేదాభిప్రాయాలన్నా కూడా అది పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదు. క్షేత్రస్థాయిలో నాకు తెలిసినంతవరకు మాకెక్కడ కనిపించట్లా. నేను కూడా గతంలో ఈ పార్టీలో చేరకముందు తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా ఇవాళ జనసేనలో చేరిన తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా మిత్రత్వంతో కలిసి పనిచేస్తున్నాం. ఎక్కడ కూడా భేదాభిప్రాయాలు ఎక్కడ కూడా కనిపించట్లా. అలానే ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నుంచి కూడా చాలామంది రావడానికి సిద్ధంగా ఉన్నారు. మేము కూడా ఏంటంటే అక్కడ స్థానిక పరిస్థితులు బట్టి తీసుకుంటా ఉన్నాం. మళ్ళీ ఎందుకంటే తీసుకున్న తర్వాత భేదాభిప్రాయాలు రాకూడదు, పార్టీలో అంతర్గత విభేదాలు రాకూడదని చెప్పి జాగ్రత్తగా ఆచి చూచి మేము పార్టీలో తీసుకుంటున్నాం. 16వ తారీఖు సాయంత్రం 4 గంటలకండి. అంటే మనకి ఎన్నికల కోడ్ ఉండటం వల్ల మేము ర్యాలీలు అయిన లేకుండా సమావేశాన్ని పూర్తి చేస్తున్నాం. కాబట్టి కోడి పందాలు అనేది అనాదిగా సాంప్రదాయ సిద్ధంగా సంక్రాంతి వేడుకలు జరుగుతూ ఉంటాయి. దానిలో చిన్న చిన్న గొడవలు జరగడం సహజం. అది దాని గురించి పెద్దగా మనం ఆలోచించవలసిన పని లేదు. అది ఎక్కడో చోట జరిగింది తప్ప లే, అలా ఎక్కడ జరగలేదండి. నాకు తెలిసినంతవరకు ఎక్కడ జరగల. సహజంగా కూటమి ఉన్నప్పుడు చిన్న చిన్న జరుగుతుంటాయి, కానీ అవన్నీ పెద్ద మనం పట్టించుకోవాల్సిన పని లేదు. నాకు తెలిసింది కేడర్లో ఎక్కడ నిరుత్సాహం లేదు. అది యాక్చువల్గా ఇవాళ ఇప్పుడు ఒక స్టూడెంట్కి సబ్జెక్ట్స్ చాలా ఉంటాయి. ఆ సబ్జెక్ట్స్ అన్నీ కూడా అన్నింటిలో ఒకేసారి ఒకే మార్కులు అన్నీ రావు. కొన్ని సబ్జెక్ట్స్లో బాగా మార్కులు వస్తాయి, కొన్ని సబ్జెక్టులో మార్కులు ఎక్కువ రావు. కాబట్టి వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు చేసే శాఖలు చాలా కీలకమైన శాఖలు. పంచాయతీరాజ్ శాఖ, అటవీ శాఖ, పర్యావరణ శాఖ, ఇవన్నీ కూడా చాలా కీలకమైన శాఖలు. ఆ ఫైల్స్ డిస్పాచ్ చేసే దానిలో నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్తగా ఆతి చూచి తీసుకుంటారు. ఎందుకంటే పర్యావరణం ఎక్కడ దెబ్బతినకూడదు, అడవులు ఎక్కడ కూడా అన్యాక్రాంతం అవ్వకూడదు. కాబట్టి ఆ శాఖలో
నిర్ణయాలు తీసుకోవడంలో కొంచెం ఆలస్యం అవడం సహజం. అందులో పవన్ కళ్యాణ్ గారు చాలా డీప్గా, నేను చాలామంది మంత్రులు చూసాం, చాలా ప్రభుత్వాలు చూసాం, ఇంత డీప్గా ఇంతసేపు రివ్యూ చేయటం. పంచాయతీరాజ్ శాఖలో ఒక అసిస్టెంట్ ఇంజనీర్ దగ్గర నుంచి చీఫ్ ఇంజనీర్ వరకు, ఒక ఎల్డీసీ నుంచి ఒక సూపరింటెండెంట్ దాకా, ఐఏఎస్ ఆఫీసర్స్ అందరితో కూడా గంటల తరబడా రాత్రి 11, 12 అయినా సరే రివ్యూ చేస్తూ ఉన్నారు. అంటే ఆ సబ్జెక్టులో బాగా ప్రావీణ్యత సంపాదించాలి అనే ఒక పట్టుదలతో పనిచేస్తున్నారు కాబట్టి కొంచెం ఆలస్యం అవడం సహజం. బట్ దీనివల్ల అది తప్పేం కాదు, అది చాలా జాగ్రత్తగా తీసుకున్నారని చెప్పి అందరూ శభాష్ అంటున్నారు అధికారులే. ఆయన తెలిసేనే అది ప్రజారాజ్యం జనసేన అంతే అంతే. దానికి అయితే అంటే ఆ రోజు ప్రజారాజ్యం నుంచి విలీనం అయిపోయింది, అప్పుడు కాంగ్రెస్లో అయిపోయింది అది. తర్వాత జనసేన అది ఫంక్షన్లో మాట్లాడిన మాట అండి. ఇప్పుడు ఆయన స్వయంగా అధ్యక్షుల వారి అన్నయ్య, ఇప్పుడు ఎంతైనా ఆయన అన్నయ్య వాళ్ళ పార్టీ అని చెప్పి చెప్పడంలో తప్పే. వినిపించలా, గట్టిగా చెప్పండి. నెక్స్ట్ ఎలక్షన్కి 2.0 లాగా వస్తాను నేను ఈసారి అని చెప్పి అంటున్నాను. దాని మీద మేము స్పందించవలసిన పని లేదండి. ఆయన ఆయన దారి ఆయనదే, మా దారి మాదే. తప్పకుండా రేపు పిఠాపురం జరిగే ప్లీనరీ సమావేశాల్లో జరిగే తీర్మానాలు చాలా కీలకమైన తీర్మానాలు ఉంటాయి. పార్టీని ఏ రాజకీయ పార్టీ కూడా ఆ విధంగా బలోపేతం చేయనంత విధంగా మేము చేస్తాం. రేపు చూస్తారుగా మేము తప్పకుండా పార్టీని బాగా పటిష్టం చేస్తాం. ఎందుకంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక నమ్మకం ఏర్పడింది, ఈజ్ రియల్ హీరో. అలానే మెయిన్గా కూటమిలో కలిసి పనిచేస్తూ ఉన్నారు, ఎక్కడ విభేదాలు లేవు. విభేదాలు సృష్టించాలన్నా కూడా వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి విభేదాలు లేకుండా పనిచేస్తున్నారు కాబట్టి ప్రజలు ఒక నమ్మకాన్ని కలిగించారు ఇద్దరు నాయకులు కూడా. లేదు, ముందు తనకిచ్చిన శాఖని బాగా పేరు తెచ్చుకోవాలని చెప్పి కాకపోతే టైం ఉందిగా మాకు, ఇంకా 4.5 సంవత్సరాల టైం ఉంది. ప్లీనరీ తర్వాత తప్పకుండా పార్టీ మీద దృష్టి పెడతారు. అది పేపర్లో చూసిన తర్వాత వెంటనే పార్టీ కూడా స్పందించింది. దాని మీద విచారణ కూడా చేపడుతున్నాం. ఎందుకంటే అవతల ప్రతిపక్ష పార్టీ ఏం చేస్తానంటే ఏదో రంగం బురద జల్లాలి, అతను మంచి కార్యకర్త పార్టీకి, జనసేనకి, అతని మీద కొన్ని అభియోగాలు వచ్చినాయి. అభియోగాలను కూడా నిజమే కాదని చెప్పి మేము విచారణ చేస్తూ ఉన్నాం. ఆ విచారణలో తప్పకుండా మేము నిజానిజాలు బయటకు వస్తాయి. నాకు తెలిసినంత వరకు అతని మీద కావాలని బురద జల్లారు. ఓకేనా? ఇక్కడ